రేవంత్ రెడ్డికి భయం తెచ్చుకున్నారు, భయపడిపోయిండు. ఇలా జీవన్ రెడ్డి అనే ఆయనకు ఒక కుడి భుజం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కుడి భుజం వాళ్ళు జీవన్ రెడ్డి గారు. మెయిన్ 20 సంవత్సరాల నుంచి చూస్తున్న జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు జీవన్ రెడ్డి గారు అంత పెద్ద మంత్రిగా చేసిండు. ఈయన పిచ్చి మాటలు మాట్లాడికి ఆయనకి ఏదో పదవి కావాలట. ఆయన చెయ్యని పదవి ఏదన్నా చెప్పు, ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, ఇంకేం కావాలి ఆయనకు? ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది? రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి బూటు వీళ్ళు రేవంత్ రెడ్డి కాదు, నేను చెప్తున్నా కదా. జీవన్ రెడ్డి అన్నట్టు ఎవరన్నా ఆయనకు ఒక్క రిమార్క్ ఉందా? ఒక్కడన్నా మైనస్ ఉందా? జీవన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ బాబుది కానీ, కేటీఆర్ గాని ఏదన్నా మైనస్ ఉన్నదా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పేరు, ఒక హోదా, నేను కూడా దానిలో పనిచేసిన. నేను కూడా అలా మండల ప్రెసిడెంట్ గా మహిళ ఒక మూడు కార్యకర్త 9 సంవత్సరాలు చేసిన, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేసిన. మేము ఇవాళ ఎందుకు బయటకు వచ్చినామంటే కేసీఆర్ బాబు చేసిన మంచి పనులను చూసి ఒక ఆడపిల్ల లెక్క నేను వచ్చినాక వందల మంది రావడం జరిగింది. ఈయన 420 హామీలు ఇచ్చింది కదా, అన్న ఇలా నువ్వు 10 రూపాయలు జేబులోకి వెళ్ళి ఇస్తాను, నేను తీసుకుంటానా తీసుకోనా? ఇలా ఏం చెప్పిండు? లంగా మాటలు, అబద్ధాల దొంగ. 1,00,000 రూపాయలు ఇస్తా, తులం బంగారం ఇస్తా. తులం బంగారం అంటే ఎవరైనా చూద్దాం, తులం బంగారం ఇస్తా అన్నాడు కదా. ఆయనకి నుంచి ఈ బంగారం పెరిగింది, ధర ఎప్పటి నుంచి పెరిగింది? మాట వచ్చిన కాడ నుంచే బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తాడు. ఏడిచ్చిందన్న ఒక్కళ్ళకన్నా ఎక్కడ చేసిండు? కోటి మంది జీరో చేసిండు ఆడోళ్ళను. ఆర్టీసీ బస్సులు మహిళలను చూస్తే వాళ్ళు ఇక్కడ పోయి అంత దూరం ఆపుతున్నాడు. అక్కడ కూర్చొని సీట్ ఇస్తలేరు, ఒక్కరు కొట్టుకుంటున్నారు. మా దాంట్లో మాకు లేడీస్ కు తాకలలో పెట్టి తమాషా చూద్దామని ఆలోచన చేసిండు. మీరు రావుండ్రి, నేను మంచిగా ఉంటా, మంచిగా సీట్ మీద కూర్చుంటా అని చెప్పి అనుకున్నాడు. ఇవల్ల నువ్వు బేరుగడ్డ పోవాల్సిన అవసరం ఏముంది? 2 సంవత్సరాల నుంచి గాజులు పెట్టుకున్నావా? ఏం ముఖ్యమంత్రి ఏం పని? నువ్వు ఇప్పుడు ఇల్లు కూలిపోయింది, ఇల్లు సరి చేసుకుంటావా లేకపోతే బయట ఇంకో ఇంట్లో కిరాయి ఉంటుందా? కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు, కుంగిపోయింది అన్నాడు. అత్తగారింటికి అమ్మగారింటికి ఇదే తిరగండి. ఆయన రాహుల్ గాంధీ చెప్పన్నా, సోనియా గాంధీ చెప్పన్నా, ఈయన అమలు చేయండి. అది కాదు కదా, మాకు కేసీఆర్ బాబు సొంత నిర్ణయం. మరి అందుకోసమే కదా సేపోయింది కదా. సేపోయి పని చెప్తాడా? ఒక అల్లుని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుని వాడు చెప్తాడా? వాడు ఉన్న రోజులు ఉంటాడు, తర్వాత చేస్తాడు, వాడి పిల్లలు తీసుకొని వాడు విక్తాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేశారు అదే. ఉన్న రోజులు కాదు, 1 సంవత్సరం కూడా ఉండడు, పోతాడు. మా బాబు బయటకు వచ్చిండా? బయటకు రాలేదు. వేల మంది బయటకు వస్తారు చూడండి మీరు, ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇవాళ జీవన్ రెడ్డి ఆయనకు తొలిమెట్టు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు, ఇలా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇలా ప్రతిపక్షం వచ్చినట్టే నీకు సిగ్గు అనిపిస్తలేదా? నీకు సిగ్గు లేదా అంటూ నేను అడుగుతున్నా. హైడ్రామా పెట్టినావు, ఆ సంసారాలు వాపినావు, పిల్లలను నిలబొట్టిన ఇళ్ళకి వెళ్ళి బోర్లు బొగ్గలు తీసుకొచ్చి బయట వేసుకొని పాపం ఒక ఏడవని ఆడ మహిళ అంటలేదు. అంత మంది కుటుంబాలను గత్తరు కావాలి చేసి ఈ రోజు మేడిగడ్డకు పోయి గవన ప్రజల మంచి చెయ్యు. నువ్వు యూరియా ఇచ్చింది ఎవరికి? ఎంత కొట్టుకున్నారన్న 2 నెలల కింద 3 నెలల కింద? ఎవరికి? రైతులకు చదువు రాదు, వీళ్ళు పోయి ఏం చేస్తారని చెప్పేసి అని నువ్వు ఎంత గోత వస్తున్నావు. ప్రజలది ఇలా రైతులది, రైతుల కలగల ముట్టే నువ్వు బయటకు నాశనం అయిపోతావు. ఇలా మా గంభీరపేట్ల కేటీఆర్ అన్న KG2 పీజీ కట్టిండు, ఇవాళ టోర్నమెంట్ పెట్టిండు. కళ్ళు చూడతరం కాదు. మా కేటీఆర్ అన్న కట్టిన సిద్దిపేటలో కట్టిండు, హరీష్ రావు ఇక్కడ గంభీరపేటలో కట్టిండు. కళ్ళు తిరగలేక వాళ్ళకి చూడబుద్ధి కాక ఇవాళ మాకు రోడ్ ఖరాబ్ చేసి జనాలు రాకుండా, రోడ్ ఖరాబ్ చేసి జనాలు మోటార్లు రాకుండా చేసి ఫస్ట్ నుంచి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, నువ్వు 2 సంవత్సరాల పాలన చేసినప్పుడు మేడిగడ్డ గుర్తుకు రాలేదా? ఇలా మా బాబు వస్తుండు, కేసీఆర్ బాబు వస్తుందని నీకు దడ వచ్చి ఇలా జీవన్ రెడ్డి వారు వేయిండు అని చెప్పేసి నువ్వు ఇలా మేడిగడ్డకు ఏం వీక్తావాడ? ఏం చేస్తావు అక్కడ? ఆయన చేసిన డబుల్ బోజీ పనులు, 420 హామీలకు ఇంట్లో ఏ ఒక్కటి కూడా కరెక్ట్ మాట్లాడలేదని చెప్పి అంటే మేము దేవుని గణదాన్ని సవాల్. మేము ప్రజల మోసం చేస్తున్నాము, ప్రజల మోసం చేస్తున్నాము, జనాల మోసం చేస్తున్నాము, రైతుల మోసం చేస్తున్నాము. ఇవల్ల కూడా మా వాళ్ళు కూడా నువ్వు బస్సులు వస్తే బస్సులు బంద్ చేయించినావు. సిగ్గు చేయండి నీకు. ఏ ప్రభుత్వమైనా మేము మా ప్రభుత్వంలో కూడా మేము ఎక్స్పర్ట్కి ఇచ్చినాం బస్సులు. ఇలా మేము రావడానికి బస్సులు బంద్ పెట్టించినాం, బస్సులు ఏరియలే అన్న స్వచ్ఛందంగా మా కళ్ళల్లో మేము రావడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన ఈ పాపం పనులకు మేము మళ్ళా మా బాబుని తీసుకొచ్చుకోవాలి. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని కానీ మేము తెచ్చుకుంటాము. మేము మళ్ళా సీట్ మీద కూర్చొని పెట్టుకుంటాం.